మరి ప్రేమతో ఈ స్థలానికి ఆహ్వానించినటువంటి మరి దైవజనులు తల్లి గారికి మరి బ్రదర్ గారికి వందనాలు తెలియచేస్తున్నాను. చేరికూడి వచ్చినటువంటి మీకు అందరికి కూడా వందనాలండి. నేను కోయ జాతికి సంబంధించినటువంటి వాడను. మరి మాకు భాష ఉంది, కోయ భాష. అయితే మా ప్రాంతం పోలవరం, తర్వాత భద్రాచలం, ఆ యొక్క గోదావరి పరిసర ప్రాంతాల్లో మా కోయ ప్రజలు నివసిస్తూ ఉంటారు. మరి అయితే మా ప్రాంతానికి తరచుగా నక్సలైట్లు వస్తుండేవారు. వారు వస్తున్నప్పుడు నేను చిన్నోడిని బాగా, అంటే ఈ సాక్ష్యం 30 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన మీకు తెలియచేస్తున్నాను. వారు వస్తున్నప్పుడు మా గ్రామాల్లో మరి పోడు పోరాటాలు, భూ పోరాటాలు, ఇలా పెత్తందారి వ్యవస్థ, ఇలాంటి వాటి మీద మా ప్రజలు అన్యాయానికి గురవుతుండేవారు. ఈ సిటీ నుండి వచ్చి కొంతమంది వ్యాపారస్తులు చింతపండు కానీ ఇలాంటివి తక్కువ ధరకు తీసుకొచ్చి వాళ్ళు ఎక్కువ ధరకు అమ్ముతుండేవాళ్ళు. ఎంత చెప్తే అంతే అలా ఉండేది. అలాంటి సమయంలో మా ప్రాంతానికి మరి సురేష్ అన్నని, నాగన్నని, ఇలా దళ కమాండర్లు వారు వస్తుండారు. ఇప్పుడు నేను చిన్నవాడిని, వాళ్ళు వచ్చి పాటలు పాడుతుండేవారు. నక్సలైట్ పాటలు అంటే అప్పుడు ఆ పాటలు అంటే ఎంతో నేను ఆకర్షితున్నైపోయాను. నేను ఆ పాట ఒక పల్లవి చరణం, ఎత్తరన్న ఎర్ర పిడికిలి ఓ యువకులార పట్టరన్న ప్రగతి బాటను, మా యువకులార పల్లెల్లో పేదోళ్ళ దోచె పెతందారి దొరకొడుకుల కచ్చిరు బంగ్లా కీడ్చి కబడ్దారు అంటూ లేచి బువ్వలేని పేదోళ్లకు భూమి పంచి నీడ కొరకు నెత్తురొలికి పోరులో ఒరిగినోళ్ళు హా రక్తంతో రక్తమౌదమా, ఓ యువకులార రగల్ జెండలయ్యిపోదమా, మా యువకులారా. ఈ రీతిగా వాళ్ళు వచ్చి పాటలు పాడుతుంటే చిన్న వయసే, నేను చిన్నప్పుడే మా ప్రజలకు ఏదో చేయాలి అనేటటువంటి ఆలోచనతో మరి ప్రాంతాన్ని విడిచి అడవిలోకి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాను. మా తల్లిదండ్రులకి నేను చిన్నవాడిని, మా తల్లి చాలా ఇష్టపడి నన్ను చాలా ప్రేమకు చూస్తుండేది. కానీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత చాలా బాధపడింది, అడవిలోకి వెళ్ళిపోయిన నా కొడుకు అని. అలా నేను అడవిలో ఉన్నాను. ఒక కొద్ది సంవత్సరాల తర్వాత నాకు మరి చిన్న తుపాకీ ఇచ్చారు, తర్వాత డిప్యూటీ కమాండర్గా ఇచ్చారు, తర్వాత కుమారన్నగా నా పేరు పెట్టి దళ కమాండర్గా బాధ్యతలు కూడా ఇవ్వటం జరిగింది. అలా అడవిలో నేను జీవిస్తుండేవాడిని. ఎందుకంటే సాక్ష్యం చాలా ఎక్కువ ఉంటుంది కనుక ఈరోజు ఆదివారం కనుక నేను కొంచెం స్పీడ్గా చెప్పాలని చెప్పేస్తున్నాను. అయితే అలా నేను నా బాధ్యతలను నెరవేరుస్తూ అడవిలో ఉంటుండేవాడిని. మరి దేవుడు అంటే నాకు అంత ఇష్టం ఉండేది కాదు. ఒకానొక సమయంలో మరి మా ప్రాంతానికి రాజమండ్రి ఆయా పరిసర ప్రాంతాల నుండి కొంతమంది సువార్త ప్రకటించడానికి వచ్చారు. అప్పుడు నేను భార్యాభర్తల పంచాయతీ జరుగుతుంది. ఆ పంచాయతీలో వారిరువురు సమస్య పరిష్కరించడానికి కూర్చొని ఉన్నాం. అయితే కొంతమంది చాలా ఇంటీరియర్ ప్లేస్ అనమాట, అంటే బళ్ళు రావు, నడిచి వాళ్ళు పత్రికలు పట్టుకొని ఒక 60 సంవత్సరాలు లేదా 55 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన మంచి పెంచి కట్టుకొని వారు వచ్చారు, సువార్త ప్రకటిస్తున్నారు. అన్న మన దగ్గరికి ఎవరో కొత్త వాళ్ళు వచ్చారని చెప్పడం జరిగింది. ఎవరు ఏంటని చెప్పేసరికి ఏమన్నా తెలియదు కానీ అని చెప్పేసి అడవిలో ఉన్నటువంటి వారికి సరైన బట్టలు ఉండే కావు, మరి గోచి వేసుకుని ఉండేవాళ్ళు, పెద్ద మొలతాడు వేసుకునేవాళ్ళు, బండగత్తి ఒకటి ఉంటుంది, అది సైడ్ని తగిలించుకొని ఉంటారు. వాళ్ళు ఎక్కడన్నా ఏదన్నా ఎలుగుబంటు కానీ లేకుంటే ఏదన్నా ప్రమాదం జరిగితే దాంతోనే ఆత్మరక్షణ చేస్తారనమాట. అలాంటి వాళ్ళ మధ్యలోకి వీళ్ళందరూ సువార్త ప్రకటిస్తూ పాటలు పాడుతుండో వచ్చేసరికి ఎవరు కొత్త వాళ్ళు వచ్చారనేసరికి ఎవరు మన మధ్యలోకి వచ్చారు వాళ్ళని రమ్మనండి అన్న అనేసరికి వాళ్ళు తీసుకొని రావటం జరిగింది. ఏ ఊరయ్యా ఏంటి అనేసరికి పాస్టర్ గారు అన్నారు, అయ్యా యేసుక్రీస్తుని గురించి చెప్పాలని వచ్చాం, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని చెప్పేసి వారు చెప్పారు. నాకు అప్పుడు యేసుక్రీస్తు అనగానే నాకు ఇంతంత కోపం రాలే. మాకేంటంటే పార్టీలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే మార్క్స్, లెనిన్, స్టాలిన్, మావో విధానం ఏంటంటే ఆయన ఒక విప్లవకారుడు, యేసు ప్రభు ఒక విప్లవకారుడు. అలా నేను చదివిన పుస్తకాల్లో నేను చూశాను. అయితే వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత మీ దేవుడు గొప్పవాడా అనేసరికి గొప్పవాడే, ఆయన సృష్టికి సృష్టికర్త, ఆయన గొప్పవాడండి అని చెప్పడం జరిగింది.
అయితే నేను అన్నాను, మీ దేవుడు గొప్పవాడైతే ఈరోజు మిమ్మల్ని ఇక్కడ నుండి విడిపిస్తాడేమో చూద్దాం అని చెప్పేసరికి, లేదండి దేవుడు గొప్పవాడు, సత్యం ప్రకటించడానికి వచ్చామన్నారు. నేను మా కమిటీ వాళ్ళకి చిన్న సైగ చేశాను. వాళ్ళు గబగబా వెళ్ళిపోయి చెంత బరికలు కొట్టుకొని వచ్చారు. వాళ్ళు ఒక 15 మందో 20 మందో ఉంటారు, సువార్తకు వచ్చారు. అయితే మీ దేవుడు గొప్పవాడేమో ఈరోజు మిమ్మల్ని రక్షిస్తాడని చూద్దామని చెప్పేసి వాళ్ళకి చిన్న సైగనిచ్చేసరికి వాళ్ళు చెంత బరికలతో కొట్టడం మొదలుపెట్టారు. విపరీతంగా కొట్టారు. కొట్టిన తర్వాత కొద్దిసేపటికి ఒక ఆమె అంటుంది, అయ్యా వాళ్ళకి దేవుని కొరకు తెలీదు, ఏదో తప్పు అయిపోయింది, మనం వచ్చాం, ఇక్కడ నుండి వెళ్ళిపోదామని చెప్పండి అని చెప్పేసరికి పాస్టర్ గారు అన్నారు. ఆయన కూడా కొట్టారు. కొట్టిన తర్వాత ఆయన, ఏదో తప్పు అయిపోయిందండి, మీ దగ్గరికి వచ్చాం, క్షమించండి అని చెప్పేసి క్రొత్త నిబంధన బైబిల్ తీసుకొచ్చి ఇచ్చి, మీరు ఏదన్నా పర్లేదు కానీ ఈ గ్రంథాన్ని చదవండి, ఇది పరిశుద్ధ గ్రంథం అన్నాడు. అనగానే నాకు ఇంకా కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఆ బైబిల్ని సింపేసి కింద పాడేసి కాలుతో తొక్కుతున్నాను. ఒరే యేసు, ఈరోజు నీవో నీ భక్తులు తేలాలి, చూద్దాం రా అని చెప్పేసి పెట్టి తొక్కుతూ ఉంటే పాస్టర్ గారు వచ్చి, అయ్యా అది పరిశుద్ధ గ్రంథం అండి, దాన్ని మీరు అలా చేయకూడదని నా కాళ్ళు పట్టుకున్నాడు. ఆ కాలు పట్టుకోగానే నా చేతిలో ఉన్నటువంటి తుపాకీ మడి వెనక్కి తిప్పి మూతి మీద గుద్దాను. గుద్దేసరికి ఇవన్నీ ఇరిగిపోయి రక్తం కారిపోతుంది. అని అంటున్నాడు, తండ్రి వీరేం చేయించున్నారో వీరెరుగరు, వీరిని నేనేం తప్పు చేశాను? పేదలకు న్యాయం చేస్తున్నాను. ఎందుకంటే పోడు పోరాటం, భూ పోరాటం, వీళ్ళకి ఇంకా అనాగరికులుగా ఉన్నారు, వీళ్ళని చైతన్యవంతులను చేస్తున్నాం, ఇలాంటి వాళ్ళని ఇచ్చేయటం మాది తప్పు అని చెప్పేసి వారిని కొడతా ఉండేసరికి పాస్టర్ గారి పళ్ళన్నీ ఊడిపోయినాయి. తర్వాత అయ్యా క్షమించండి, ఇంక ఇప్పుడు రామని బ్రతుములాడేసరికి వాళ్ళని విడిచిపెట్టేశాను. ఆ రీతిగా దేవుని యొక్క గొప్పతనం తెలియక దేవునికి విరోధంగా ఉండేటటువంటి వాడను. మరి అలాంటి స్థితిలో ఉన్నటువంటి నాకు, ఎందుకంటే దళ కమాండర్గా ఉన్నాను, దళాన్ని నడిపించాలంటే కనుక తప్పనిసరిగా పెళ్ళయి ఉండాలి. అలా నాకు వివాహం జరిగింది. నా భార్య మరి 2వ నెల నుండి జ్వరం స్టార్ట్ అయింది. ఆ జ్వరం ఏంటంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాను, ఎందుకంటే మంచి స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్ళాను. తీసుకొని వెళ్తే డాక్టర్ అమ్మ గారు మొత్తం చూసింది, ఇది బ్రెయిన్ మలేరియా లాగా ఉందండి, దీనికి మందులు వాడదాం పర్వాలేదు, పవర్ఫుల్ మందులు వాడితే కనుక ప్రెగ్నెన్సీతో ఉన్నారు కనుక కొంచెం ఇబ్బంది అవుద్ది అని చెప్పడం జరిగింది. సరేనన్నాం. అలా మందులు వాడుతూనే ఉన్నాం. 3వ నెల నుండి మందులు వాడుతున్నాం. 4వ నెల, 5వ నెల, ఇలా 8, 9 నెలల వరకు కూడా మందులు వాడాం. 9వ నెల వచ్చేసరికి జ్వరం తగ్గలేదు, కానీ కోమా కండిషన్లో సీరియస్ అయిపోయింది అనమాట. అలాంటి సమయంలో ఏం చేయాలో అర్థం కాక నేను వేరే చోట చాలా దూరంలో ఉన్నాను. ఆ రోజుల్లో ఉత్తరాలు లేదా మనిషి వచ్చేవాళ్ళు, ఫోన్లు కూడా లేవు. అయితే ఒక ఆయన వచ్చి, అన్న అక్క పరిస్థితి చాలా సీరియస్గా ఉంది, చనిపోయింది అనుకుంటా అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరలా ఇంటికి వచ్చి ఒక కారు మాట్లాడుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళేసరికి మాకు జంగారెడ్డిగూడెంలో లక్ష్మీ హాస్పిటల్ అనేటువంటి హాస్పిటల్ ఉంది. ఆమె స్త్రీలకు చాలా బాగా చేస్తారనమాట. అక్కడ తీసుకొని వెళ్తే, ఎందుకంటే ఒక కారు సాయంత్రం తీసుకొని వచ్చాను. చూపిస్తే మొత్తం చూసింది. ఆ మంది ఈమె కోమా కండిషను. రెండోది ఏంటంటే బాగా వీక్గా ఉంది, రక్తం లేదు, కనుక నెలలైతే నిండిని, కానీ డెలివరీ అవ్వటం కష్టం. ఒకవేళ ఆపరేషన్ చేసినా తల్లికి బిడ్డకి ప్రమాదమే. ఎందుకంటే ఆపరేషన్ చేసేటప్పుడు ఆమె నొప్పులు చేయాలి, కోమా కండిషను కనుక కష్టమండి, నా వల్ల కాదని పంపేసరికి ఏం చేయాలో తెలియక నేను ఒక చోట ఆఫీస్లోకి వెళ్ళి, మాకు తాళం ఉంది, ఆ తాళం చెప్పేసరికి తీసుకొని ఆ పడుకోబెట్టాను. ఏం చేయాలో నీరసంగా ఉన్నాను, బాధతో ఉన్నాను. నాకు బంధువులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు. నేను చిన్నోడిని, 5 అన్నదమ్ములు, ఒక అక్క, 6 సంతానం. కానీ అలాంటి పరిస్థితుల్లో నా దగ్గరికి ఎవరు రాలే. చాలా బాధపడుతూ ఉన్నాను. డబ్బులైతే నా దగ్గర ఉన్నాయి, కానీ వైద్యం చేయటానికి డాక్టర్ అమ్మ సహకరించలేదు. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను. అయితే ఆ టైంలో నేను అంటాను, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అంటానికి, ఎందుకంటే గ్రంథాల్లోనో ఎక్కడ చదవటం కాదు, కానీ నేనే ప్రత్యక్ష సాక్షిని. ఎందుకంటే నాకు లేక చాలామంది సత్యం తెలియక అసత్యములో ఉండి దేవుని దూషించేవారుగా చాలామంది ఉన్నారు. అయితే నా దేవుడు నన్ను ఏ రీతిగా దర్శించాడు, ఆయన బిడ్డగా ఏ రీతిగా మలుచుకున్నాడు అంటానికి ప్రత్యక్ష సాక్షిని నేనే. అలా నా భార్యను పడుకోబెట్టాం. బాధతో ఉన్నాను, భోజనం కూడా చేయలే, ఏం చేయాలో అర్థం కావట్లే. అలాంటి సమయంలో మరి
ఇద్దరు సేవకులు మా మధ్యలోకి వచ్చారు. ఎందుకంటే విశ్వాణి తరపున పరిచర్య చేయటానికి శ్రీకాకుళం ఏరియా నుండి ఎస్ శ్రీనివాసరావు, బి రాములు అనేటువంటి ఇద్దరు సేవకులు, వాళ్ళను కూడా నా ఏరియాలోనే పెట్టారు. అన్న ఎవరో కానీ చాలా హైట్గా ఉన్నాడు, పోలీసు వాళ్ళు లేకున్నాడు, కటింగ్ చూస్తే చాలా పోలీస్ కటింగ్ లేకుందనేసరికి ఆ రోజుల్లో పోలీస్ ఇన్ఫార్మర్లు పోలీసులు వస్తుండేవారు కనుక ఏది ఏమైనప్పటికీ ఆయన పోలీస్ ఇన్ఫార్మర్ అవుతే కనుక మీరేం చేయాలంటే ఆయన ఊళ్ళోకి రాగానే మాకు సమాచారం ఇవ్వండి, ఆయన్ని సంగతి చూద్దాం, లేదా మీరున్నా కానీ ఆయన కాళ్ళు చేతులిద్దరి నరికేయండి అంతే. దానికి నేను రాష్ట్ర కమిటీకి కానీ జిల్లా కమిటీకి కానీ నేను సమాధానం చెప్పుకుంటానని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు కొత్తగా వచ్చారు కనుక గ్రామాలు సర్వే చేశారు. తర్వాత నా కొరకు తెలుసుకున్న నా దగ్గరికి వచ్చారు. ఎవరు చెప్పారు దాని కొరకు? అయితే వచ్చి ఒకరిని పట్టుకొని వచ్చి అన్న నమస్తే అన్న అన్నారు. అనేసరికి నాకు ఒక భయం, ఎందుకంటే నేను బయట తిరగకూడదు. అసలు మరి నా భార్యను అక్కడ పెట్టున్నాను, ఏం చేయాలి అర్థం కాకుండా ఉంటే ఎవరన్నాను అనేసరికి అన్న మేము పాస్టర్లమన్నా విశ్వవాణి నుండి శ్రీకాకుళం ఏరియా నుండి యేసుక్రీస్తుని గురించి చెప్పడానికి వచ్చాం, యేసు నిజమైన దేవుడు అన్నా అని చెప్పడం జరిగింది. నాకు అనిపించింది అప్పటికి నా భార్య చూస్తే ఎలా ఉందంటే కోమ కండిషన్లో ఉంది, ఆల్రెడీ చనిపోయింది. తెల్లారితే తీసుకెళ్దాం కారు ఆయన మాట్లాడితే ఆయన రాలే, అలా ఉన్నాము. అయితే వీళ్ళొచ్చి చెప్పారు ప్రార్థన చేద్దామన్నా, దేవుడు గొప్పవాడు అన్నాడు. ప్రేమగా ఆప్యాయంగా పలకరించి నన్ను బలపరిచినటువంటి వ్యక్తుల్లో ఎవరిని చూస్తే ఇద్దరు పాస్టర్లు. అయితే వాళ్ళు వచ్చి చెప్పారు అన్న ప్రార్థన చేద్దామన్నా అన్నారు. అనేసరికి నాకు ఒక పక్క కోపం, కానీ ఎందుకో దేవుడు ఉన్నాడా, ఉంటే యేసు ప్రభువా సర్లే చూద్దాం అనేటటువంటి ఆలోచనతో చేసుకోండి ప్రార్థన అన్నాను. అయితే వాళ్ళు ఏం చేశారంటే కొబ్బరి నూనె కూడా తీసుకొని వచ్చారు, ప్యాకెట్లు. ఇప్పుడైతే డబ్బాలు వచ్చినాయి కానీ అప్పుడు చిన్న ప్యాకెట్లు ఉండే, ప్యాకెట్ తీసుకొని వచ్చారు. చింపి ప్రార్థన చేద్దామనేసరికి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఏంటనంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడైతే నా భార్యను బ్రతికిస్తాడేమో చూద్దామని చెప్పేసి నేను కూడా ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ఏ రీతికంటే దేవుడా నువ్వు నిజమైన దేవుడైతే నా భార్య బ్రతుకుతే నేను నీకోసమే చెప్తాను అని చెప్పేసి నా మనసులో నేను అనుకుంటూ, నేను కళ్ళైతే మూసుకోలేదు కానీ నేను అడుగుతున్నా, నాకు ఇదే ప్రార్థన. అలా చేస్తున్నటువంటి ఒక్క 3 గంటలు ఆ ప్రాంతంలో నా భార్య, మేము ఇంటికాడ నుండి మోసుకొని వెళ్ళి కారులో పెట్టాం, హాస్పిటల్కి మోసుకొని వెళ్ళాం. డాక్టర్ను చూసిన పరిస్థితి ఏంటంటే కోమ కండిషను, ఒక పక్క నుండి ఇంకో పక్కకి తిరిగింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరలా కొద్దిసేపటికి అంటుంది, ఏమండి నాకు నొప్పులు వస్తున్నాయి హాస్పిటల్కి. దేవునికి స్తోత్రం. మనసులో అనిపించింది నిజమైన దేవుడు యేసుక్రీస్తునేమో. వెంటనే అనుకున్నాను, నొప్పులు వస్తున్నాయని తీసుకొని వెళ్ళిన తర్వాత నాకు ఇంకొక ఆయన వచ్చారు. పాస్టర్ గారు ప్రార్థన చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. హాస్పిటల్కి తీసుకొని వెళ్తే నర్స్ అంటుంది, నైట్ డ్యూటీ కదా, ఆమె అంటుంది, ఏమండి ఒకసారి చెప్తే మీరెనరా, ఒకసారి కాదంటే మా డాక్టర్ గారు చూడరండి అనేసరికి నేను అన్నాను, నా భార్య నడుస్తుంది, మాట్లాడుతుంది, ఒక్కసారి చూడండి అనేసరికి అప్పుడు ఆమె వెళ్ళి గబగబా లోపలికి వెళ్ళి డాక్టర్తో చెప్పి డాక్టర్ గారిని లేపి తీసుకొని వచ్చేసరికి లోనకి తీసుకొని రమ్మన్నారు. లోనకి తీసుకెళ్ళిన తర్వాత సేమ్ కండిషను, నా భార్యకి లాగే నెలల నిండి డెలివరీ సమయం, అటు నుండి ఆమెను తీసుకొని వస్తున్నారు, చనిపోయింది. ఒక రకమైన భయం, ఏంటిది అని చెప్పేసి నేను ఇంకా నన్ను ఆదరించేవాళ్ళు లేరు, బలపరిచేవాళ్ళు లేరు. ఒకటే, దేవుడా నువ్వు నిజమైన దేవుడైతే నా భార్య బ్రతకాలి, బ్రతుకుతే నేను నీకోసమే చెప్తాను. అలా కొద్దిసేపటికి డాక్టర్ గారు వచ్చి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఏ దేవుడిని మొక్కేవయ్యా, నేను మొక్కిన దేవుడు గొప్ప. దేవునికి స్తోత్రం. ఆ మాట వినగానే నాకు చాలా సంతోషం అనిపించింది. తర్వాత ఆమె చిన్న సులువైన డెలివరీ అయిందన్నారు.
తర్వాత ఇంజెక్షన్ అయి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే. వెంటనే నేను తీర్మానం చేసుకున్నాను. నా భార్యని ఇంటికి పంపేశాను. తర్వాత డివిజన్ కమిటీ, జిల్లా కమిటీ సభ్యత్వం రద్దు చేశాను. అన్నా, నా వల్ల కావటం లేదు, నేను వెళ్ళిపోతానన్నా. అంటే నీకేం తక్కువైంది, ఏం జరిగింది, ఎవరేం చేశారు అని చెప్పి అడిగితే నాకు ఎవరేం చేయలేదు, నాకెందుకో లోపల చేయాలని లేదు, బయటికి వెళ్ళిపోతానని చెప్పాను. బయటికి వెళ్ళిపోతానంటే గౌరీపట్నం ఆ ఏరియాలో క్వారీ అండ్ క్రషర్స్ వర్కర్స్ అంటే రాయి కొట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు గౌరీపట్నంలో. అక్కడ వారు కారు రాయి 80 mm 60 mm తర్వాత 9 mm ఇలా రాయి కొడుతుంటారు. వాళ్ళకి సరైనటువంటి వసతులు లేవు. వారు ఏదైనా దెబ్బ తగిలినా యాజమాన్యం పట్టించుకునేది కాదు. అక్కడెళ్ళి IFTU పెట్టి వాళ్ళని కొద్దిగా బలపరిచి అలా ఒక 6 నెలలు ఉండి నేను మెల్లిగా గ్రామ కమిటీ నుండి కూడా తప్పుకొని మెల్లిగా పాస్టర్ గారి వెనకాల తిరగటం మొదలుపెట్టాను. పాస్టర్ గారి వెనకాల తిరుగుతుంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అనేవారు, అన్న ఆయన నమ్మొద్దు, చాలా పవర్ఫుల్, ఆయన ఏదైనా అనుకుంటే చేసేస్తాడు, మీరు ఆయన్ని వెనకాల పెట్టుకొని తిరుగుతారేంటి. నేను ప్రార్థన చేసి పాటలు పాడి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు అలా అంటుండేవాళ్ళు. నేను మటుకు ఒక్కటే, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, ఇలా ప్రార్థన చేస్తూ పాస్టర్ గారు వెనకాల తిరుగుతూ ప్రార్థన చేస్తూ పాటలు పాడుతుంటే ఒకరోజు మీటింగ్లో బాప్తీసాలు అన్నారు. బాప్తిసం అంటే ఏంటనేసరికి రక్షణ పొందటం, బహిరంగ ఒప్పుకోలు. ఎవరైతే బహిరంగ ఒప్పుకోలు చేస్తారో వారు దేవుని బిడ్డగా అంగీకరిస్తారు, సంఘములో వాళ్ళ సభ్యులు, బల్లలో పాలిపంపులు పొందుతారు, చనిపోతే పరలోకం ఉంటుందన్నారు. వెంటనే నేను అన్నాను, మా ఇద్దరికి కూడా బాప్తిసం ఇచ్చేయండి అన్నాను. మీరు ఇంక 2 రోజులు ఉండొచ్చండి అన్నారు. అనేసరికి ఒక ఆయనేమో బాప్తిసానికి తొందర ఎందుకు, ఆత్మీయంగా ఎదగాలి అన్నారు. ఇంకో ఆయన అన్నారు, రేపు నీ రోజు కాదు, ఈరోజే నీది, ప్రభు కొరకు తెలుసుకున్నావు అని చెప్పేసి చెప్పటం బాప్తిసం తీసుకున్నాను. తర్వాత పాటలు పాడుతూ క్రొత్త నిబంధన బైబిల్ చదువుతూ ఇలా చదువుతున్నప్పుడు నా ఆసక్తిని చూసి ఏం చేశారంటే విశ్వవాణి పెద్దలు మరి హైదరాబాదు కుషాయిగూడలో మాకు ట్రైనింగ్ ఇప్పించారు. ఎందుకంటే మా ప్రాంతంలో మరి చాలా వెనకబడినటువంటి వారు, ఏజెన్సీ ప్రాంతం, సరైనటువంటి రోడ్లు ఉండవు. అలాంటి ప్రాంతకు సువార్త వెళ్ళాలంటే గనక స్వజాతి ప్రజలు, స్వజాతి సేవకులు ఆ ప్రాంతానికి వెళ్ళాలి. కనుక మాకు ట్రైనింగ్ ఇచ్చారు. నేను ఏ ప్రాంతంలోనైతే తుపాకు పట్టుకొని పేద ప్రజలకు న్యాయం చేయాలనుకున్నానో అదే ప్రాంతంలోకి వెళ్ళి నేను దేవుని సువార్తను ప్రకటిస్తున్నాను. ఏ రీతిగా అంటే మా యొక్క భాష పాటలు కూడా ఉన్నాయి. ఒక పల్లవి చరణం పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తాను. ఎందుకంటే నేను రక్షణ పొందిన తర్వాత మొట్టమొదటిగా మరి దేవుని యొక్క ఆసక్తిని బట్టి నేర్చుకున్నటువంటి పాటలు. రేరెలయ్యో రేలా రేలా రేరెలయ్యో రేలా రేరెలయ్యో రేలా రేలా రేరెలయ్యో రేలా నిమ్మ మత్తుకు చాలు యేసు నిమ్మ మత్తుకు చాలు, నిమ్మ మత్తుకు చాలు యేసు నిమ్మ మత్తుకు చాలు. బే బాధ వక్కన, బే రోగం వక్కన, బే కష్టం వక్కన, బే నష్టం వక్కన, బే బాధ వక్కన, బే రోగం వక్కన, బే కష్టం వక్కన, బే నష్టం వక్కన, నిమ్మ మత్తుకు చాలు యేసు నిమ్మ మత్తుకు చాలు, నిమ్మ మత్తుకు చాలు యేసు నిమ్మ మత్తుకు చాలు. ఈరిమయటిని నిమ్మ మంజి బ్రతికిస్తిన్, డొల్లత్తెలా జర్తిన్ నిమ్మ వాసికెచ్చి తేర్తిన్. ఈరిమయటిని నిమ్మ మంజి బ్రతికిస్తిన్, డొల్లత్తెలా జర్తిన్ నిమ్మ వాసికెచ్చి తేర్తిన్. ఐ తక్కు దొరకత్కి మల్ల జీవమిత్తీన్, ఐ తక్కు దొరకత్కి మల్ల జీవమిత్తీన్. నిత్య జీవమీదాని నిమ్మ మత్కు చాలు, నిత్య జీవమీదాని నిమ్మ మత్కు చాలు. రేరెలయ్యో రేలా రేలా రేరెలయ్యో రేలా రేరెలయ్యో రేలా రేలా రేరెలయ్యో రేలా రేరెలయ్యో రేలా రేలా రేరెలయ్యో రేలా రేరెలయ్యో రేలా రేలా రేరెలయ్యో రేలా. దేవుని స్తోత్రం. ఈ భాష అర్థం ఏంటంటే నువ్వుంటే చాలయ్యా, నువ్వుంటే చాలు. ఏ బాధ వచ్చినప్పటికీ, ఏ రోగం వచ్చినప్పటికీ, ఏ కష్టం వచ్చినప్పటికీ, ఏ నష్టం వచ్చినప్పటికీ నువ్వుంటే చాలు. యాయూరి కుమార్తెను నువ్వు బ్రతికించావు, చనిపోయిన లాజర్ను నువ్వు వచ్చి చెప్పి లేపావు. కనుక మరి
ఐతుక్కు ద్వారకత్కి అంటే వాళ్ళకు మరలా జీవం ఇచ్చేవని ఇలా ఇంకా కొన్ని ఉన్నాయి చరణాలు. మరి ఇలా మా ప్రజల మధ్యకి వెళ్ళి మేము పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ సువార్త ప్రకటిస్తున్నాం. అయితే మా ప్రజలు, ఇది ఒక నా సాక్ష్యం అవుతే, మా కోయ ప్రజలు చేతబడి, చెరుపు, మంత్రశక్తి ఇలావంటే మహాయిక గ్రామ పెద్ద ఏదైతే చెప్తాడో దానికి కట్టుబడి ఉంటారు. ఎందుకంటే అడవుల్లో పండుతున్నటువంటి ఆ పంటను అనుభవిస్తూ గ్రామంలో ఉన్నటువంటి లేయరు పెద్ద అనేటువంటి వారు ఉంటారనమాట. అంటే పెద్ద కాపు, తర్వాత యవనస్తుల పెద్ద కాపు ఉంటారు. వాళ్ళు చెప్పిందే చేయాలి. అయితే మా గ్రామంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఒక పండుగ జరుగుద్ది. అంటే ప్రతి గ్రామంలో పండుగలు జరుగుతాయి. అయితే 5 సంవత్సరాలకు ఒకసారి పండుగ జరిగితే ఆ పండుగలో మనమైతే బర్రెనో, కోడినో, లేకుంటే దున్ననో బలిస్తాం కదా. అయితే మా యొక్క పండగలో ఆ యొక్క 5 సంవత్సరాలకు జరిగే పండుగ ఏంటంటే నరబలి ఇస్తారు, మనుషుల్ని బలిస్తారనమాట. ఏ రీతిగానే చూసినట్లయితే మరి కొంజమోళ్ళు, కూరమోళ్ళు, అంటే నా ఇంటి పేరు కొంజం, తర్వాత కూరం, తెల్లం, మడకం, ఇలా కొంతమంది కొన్ని ఉంటాయి కదా. వారందరూ ఒక ఇంటోళ్ళు. ఒక్కొక్క ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్కరి మీద అది వచ్చిన తర్వాత వాళ్ళే ఎక్కడో ఒక చోట ఏం చేయాలంటే మరి మనిషిని చూడాలి. ఎక్కడ దొరకకపోతే ఆ ఇంట్లో వాళ్ళ పిల్లను కూడా ఇవ్వటానికి వెనకడుగేయరు. అలా మరి ఒక 2 నెలలు ఉన్నదనగానే మనుషుల్ని ఎక్కడో ఒక చోట పట్టుకొని వాళ్ళని ఏం చేస్తారంటే తీసుకొని వస్తారు. మాంత్రికుడి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత మాంత్రికుడు ఏం చేస్తారంటే ఆయన మంత్రిస్తాడు, పసుపు రాసి చేసి ఆయనతో ఒక 3 రోజులు ఆయన పక్కన ఉంచిన తర్వాత కట్టేసి ఉంచుతారు. ఇక తర్వాత ఆయన వెనకాలే తిరుగుతాడు. ఈ 1 నెల రోజుల్లో మాంత్రికుడు ఏది చెప్తే అదే చేస్తుంటాడు. అలా ఇదంతా అయిపోయిన తర్వాత ఒక రోజు పండుగ జరుగుద్ది. అది ఆ బయట ఊరోళ్ళు లోపలికి రాకూడదు, లోపల ఈ ఊరోళ్ళు బయటికి వెళ్ళకూడదు. ఆ రోజు ఏంటంటే మరి మాకు మంచి బట్టలు, అంటే ఇప్పుడైతే షాపులు వచ్చేసినాయి బట్టలు కొనడానికి. ఆ రోజుల్లో ఏంటంటే సెకండ్ హ్యాండ్ బట్టలు అనమాట. ఒకళ్ళు వాడేసి మరలా ఇస్త్రీ చేసి మార్కెట్లోకి తీసుకొని వస్తే పోగులు పెట్టేసి ఉంటారు సంతల్లో కదా. వాటిని ఏం చేస్తారంటే బట్టలు కొనేసి కూతుర్లను కానీ కొత్తళ్ళని కానీ పిలిపించి ఇల్లంతా తలికేసి శుభ్రంగా మరి ఎక్కువ కళ్ళు దొరుకుద్ది, ఇప్పసార దొరుకుద్ది. వాటిని చక్కగా తయారు చేసి ఏం చేస్తారంటే ఎంతో చక్కగా మంచి బట్టలు వేసుకొని డ్యాన్స్ చేసుకుంటూ రేలపాటలు పాడుకుంటూ ఇచ్చేస్తారనమాట. అలా చేసి ఏం చేస్తారంటే ఆ రోజు పండగ రోజు వచ్చిన తర్వాత కొంతమంది యవనస్తులకి చెప్తారు, వాళ్ళు రెడీగా ఉంటారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే బయట వాళ్ళని లోనకి రాకోకుండా ఆ పండుగ రోజు 1:12 ఆ ప్రాంతంలో ఆ మాంత్రికుడు తీసుకొచ్చి ఆ దేవత దగ్గర తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే నీ తలకాయ వంపంటే ఆయన అలాగే వంపేస్తారనమాట. ఒకే వేటి మీద తలను నరికిన తర్వాత నీళ్లు ఆ రక్తాన్ని ఏం చేస్తారంటే ఒక డేషాలో పడతారు. పట్టిన తర్వాత వెంటనే ఈ శవాన్ని ఏం చేస్తారంటే అడవికి తీసుకెళ్ళిపోయి ఏం చేయాలి, వెంటనే బూడిద చేసేయాలి. వారు ఆ పని అది బూడిద చేసేస్తారు. ఈ రక్తాన్ని ఏంటంటే ఇంటికి ఒక్కొక్కరు మినుము కందులు, తర్వాత కొంత బియ్యం ఇలాంటివి తీసుకొస్తారన్నమాట. కొద్దిగా ఆ కొంత తీసుకొచ్చి అంత ఒక దాంట్లో పోసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే కిచిడి మాదిరిగా దాన్ని తయారు చేసి సగం రక్తం దాంట్లో పోసి సగం రక్తం ఏంటంటే ఒక చోట పెడతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క క్లాత్, కచ్చిప్ లాంటి క్లాతులు తీసుకొచ్చి దాంట్లో ముంచి తీసుకొని వెళ్ళిపోతారనమాట. అప్పుడు అదంతా వండి ఒక్కొక్కరు వచ్చి ఏం చేస్తారంటే ఈ యొక్క మాంత్రికుడు ప్రసాదం ఇస్తాడనమాట. అది తీసుకుని ప్రతి ఒక్కరు తినాలి. తినకపోతే గనక ఎవరైనా తినను అని చెప్తే గనక వాళ్ళు అక్కడికక్కడే రక్తం కక్కి చచ్చిపోతారని చెప్పగానే మాంత్రికుడు మాటకు అందరూ కూడా లోబడిపోతారు. ఒకవేళ ఎవరైనా ఇదని చెప్తే గనక ఏ టైఫాయిడ్, మలేరియా వచ్చి చచ్చిపోతే పలానోడు ఇలా చచ్చిపోయాడు, అదంతా దేవుని యొక్క ఉగ్రతే అని చెప్పటం వల్ల అందరూ భయపడిపోతారనమాట. అలా ఎంత భయంకరంగా మూర్ఖంగా ఉండేటటువంటి ఆ ప్రాంతాల్లో మరి ముంచినటువంటి గుడ్డను ఏం చేస్తారంటే జీడి మామిడి తోట పండుగ వచ్చిన కాపుకు వచ్చేటప్పుడు చిన్న ముక్కలు చింపి ఒక పాత్రలో బొగ్గులు నుప్పులు మండుతున్నటువంటి పాత్రను పెట్టి ఆ జీడి చుట్టూ ఏం చేస్తారంటే ఆ పొగ పడతారనమాట. అంటే ఈ సంవత్సరం దేవుడు మా పంటను, మా కుటుంబాన్ని సుభిష్టిగా క్షేమంగా కాపాడుతాడని చెప్పేసి నమ్మకం అనమాట. ఇలా భయంకరమైనటువంటి ఆచారం కలిగినటువంటి మా ప్రజల్లోకి మేము సువార్త ప్రకటించడానికి, ఎందుకంటే స్వజాతి ప్రజలే ఆ ప్రాంతానికి వెళ్ళాలి.
అడవుల్లో వేరే ఊళ్ళు వెళ్ళటానికి ఛాన్స్ లేదు, చాలా కష్టమైనటువంటిది. ఆ ప్రాంతానికి మేము వెళ్ళి ఏం చేస్తామంటే వాళ్ళ ఇంటి పేర్లు ముందు తెలుసుకుంటాం. మాకు విశ్వాన్ని ఇచ్చినటువంటి గైడెన్స్ ఏంటంటే ముందెళ్ళి వాళ్ళ ఇంటి పేర్లు కూరముల్ల, తెల్లముల్ల, మడకముల్ల, వరసయ్య ఊళ్ళు అయితేనో బావ, అక్క, లేకపోకుంటే అత్తయ్య, మామయ్య. మామూలుగా ఇంటి వాళ్ళు అనుకో పిన్ని, బాబాయ్, అన్నయ్య, తమ్ముడు, ఇలా వెళ్ళి ఫస్ట్ వందనాలు చెప్పంగానే వాళ్ళతో తిరుగుతూ తర్వాత మనం అక్కడ వెళ్ళినప్పుడు ఏంటంటే ఏ ప్రార్థన చేయగానే వందనాలు మటుకు చేస్తాం. అన్న వందనాలు అంటే వందనాలు అంటున్నారు ఎవరు నేను అన్నప్పుడు ఇలా పలానా ప్రాంతం నుండి విశ్వాణి సేవకులట ఇలా వచ్చారంట అన్నప్పుడు అలా కొద్ది రోజుల తర్వాత వాళ్ళు వందనాలు చెప్పటం. అక్కడ ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు అక్కడ వాళ్ళకి ప్రార్థన చేసినప్పుడు గొప్ప అద్భుతం. దేవునికి స్తోత్రం. అక్కడ అద్భుతం జరగటానికి కారణం ఏంటో తెలుసండి. ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే మీరు ప్రార్థించటం, రెండోది మీరు పంపించటం. మీకు ఇచ్చినటువంటి బాక్సులు ఉన్నాయి కదా, ఈ బాక్స్ ద్వారా ఒక వ్యక్తిని మీరు పంపారు. ఆ వ్యక్తి ద్వారా నేను రక్షణ పొంది మారు మనసు పొందాను. మీరు పంపటం వలన, రెండోది మీరు ప్రార్థన చేయటం వలన దేవుడు అద్భుతంగా ఆ ప్రాంతాల్లో మమ్మలను వాడుకుంటున్నాడు. ఎంత అద్భుతం అంటే మేము ఇప్పుడు ప్రస్తుతానికి 23 మంది సేవకులు ఉన్నాం. 120 గ్రామాల్లో సువార్త జరుగుతుంది. ఒక్కొక్క సేవకుడు 5 గ్రామాల పరిచర్య. ఎందుకంటే 5 గ్రామాల పరిచర్య మేము చేయాలి. సోమవారం టీం వర్క్గా కూడుకుంటాం. 5 గ్రామాల్లో రోజుకొక గ్రామాన్ని వెళ్ళి సువార్త దర్శిస్తుంటాం. ఎందుకంటే పంపించేటటువంటి వారు పేర్లు ఉంటాయి. ఈ గ్రామం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అన్నప్పుడు మేము ప్రార్థన కొద్దిగా చిన్నగా చేసినా లేకుంటే ఇబ్బందికరంగా చేసినా మీరు పంపించేవాళ్ళు 2 కానీ 4 కానీ, కొంతమంది 10 మంది బాక్సు, లేదా కొంతమంది ఏం చేస్తారంటే గ్రామ దత్తత తీసుకుంటారు. అలాంటి వాళ్ళకి అది పంపినప్పుడు వాళ్ళు ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తున్నారు కనుక మేము అక్కడ గొప్ప అద్భుతమైన పంటను, దేవునికి స్తోత్రం, చాలామంది బాప్తీసాలు తీసుకున్నారు. ఎందుకంటే మరి 27 మరి గ్రామాల్లో ఆరాధన సెంటర్లుగా ఉన్నాయి. ఇంకా మా ప్రజలు రక్షణ లేనటువంటి వారు ఉన్నారు, మారు మనసు పొందినటువంటి వారు ఉన్నారు. నేను మరి 23 మందికి సేవకులకు మరి పీపుల్ గ్రూప్ లీడర్గా మరి ఉన్నాను. మరి మా ప్రాంత పరిచర్య చాలా కష్టమైంది. మరి పోయిన క్రిస్మస్ కనుకుంటా ప్రియులు ఏసేపన్న గారు విజయవాడ నుండే మా ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతం చూసినప్పుడు చాలా సంతోషించారు. ఎందుకంటే వాళ్ళు ప్రార్థన చేస్తూ మీరు ప్రోత్సహిస్తున్నారు కనుక మరి మూర్ఖంగా భయంకరమైనటువంటి స్థితిని కలిగిన నన్ను దేవుడు దర్శించి రక్షించాడు. సత్యం తెలుసుకున్నాను. మా ప్రజలు రక్షణ పొందలాల్సినటువంటి మరి గ్రామాలు ఇంకా 700 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలు రక్షణ పొందాలంటే కనుక మరి పంపించేవారు కావాలి కదా, ప్రార్థించేవారు కావాలి. ఎందుకంటే అడవుల్లోకి మేము వెళ్తున్నాం. మరి కొత్తగా 5 సేవకులను తీసుకున్నాం. 5 సైకిళ్ళు అవసరమై ఉన్నాయి, 5 మెగాఫోన్లు అవసరమై ఉన్నాయి. ఎందుకంటే మా ప్రాంతానికి వెళ్ళినప్పుడు మేమందరం కూడా రేల పాటలు పాడుకుంటా చేయి పట్టుకుంటా పాడుతూ వెళ్తుంటాం అనమాట. మరి వెళ్ళేటప్పుడు ఈ మైకు మెగాఫోన్ పట్టుకొని మా రేల పాటలు పాడుతుంటే ఎవరు మనోళ్ళు పాటలు పాడుతూ వస్తున్నారని అందరు నిలబడ్డప్పుడు యేసును గురించి సువార్త అక్కడ చెప్పడానికి మాకు అవకాశం మంచిగా ఉంటుంది కనుక 5 సేవకులను తీసుకున్నాం. 5 మెగాఫోన్లు అవసరమై ఉన్నాయి, 5 సైకిళ్ళు అవసరమై ఉన్నాయి కనుక మరి ఇంకా మా ప్రజల రక్షణార్థమై మరి మీరు ప్రార్థన చేస్తున్నారు, మీరు ప్రోత్సహిస్తున్నారు. ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి కనుక ఆ గ్రామ ప్రజలందరూ రక్షణ కొరకై మీరు ప్రార్థన చేయాలని. ఇంతకు మునుపు నరబలి ఉండేది, అక్కడ మరి సారా ఏరులై పారేది. మరి అక్కడ చంద్రజీడిపూడిలో మందిరం కట్టబడింది, అక్కడ నరబలి బంద్ అయ్యింది. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఆ గ్రామంలో దగ్గర మరి 80 మంది విశ్వాసులు, ఒక్కొక్కసారి 70 మంది విశ్వాసులు వస్తు దేవుని స్తుతిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇదంతా కేవలం మీ ప్రార్థన, మీ ప్రోత్సాహమే. ఏమంటే మీరు పంపించకపోతే వెళ్ళేవారు ఎలా వెళ్తారండి? ఇంతకు మునుపు నన్ను తీసుకెళ్ళి భద్రాచలం ఆ ప్రాంతంలో పెట్టారు. ఆ ప్రాంతంలో తిరిగాను, చాలా భయం వేసింది. కానీ అక్కడ చాలామందిని దర్శించడానికి దేవుడు కృప చూపించాడు. కనుక మా యొక్క విశ్వాని పరిచయని మీరు ప్రేమించి ప్రోత్సహిస్తున్నారు. బాక్సులు తీసుకొని బాక్సు ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నారు. ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి కనుక మీరందరూ కూడా ప్రార్థన చేయాలని, పరిచయని ఇంకా రక్షణ పొందవలసినటువంటి వారు ఉన్నారు, వారందరి కొరకు ప్రార్థన చేయాలని ఈ కొద్ది మాటలు దేవుడు తన వెనుకట్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.